Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సాషా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నామట. ఫస్ట్ టైం ఎవరు మేము ఇలాగా సాషా ఫ్రెండ్ బర్త్డేకి సాషాని తీసుకుని వెళ్తున్నాము. స్నో ఇంకా అలాగే ఉంది, కానీ బర్త్డే ఈవెంట్ అయితే అటెండ్ చేస్తున్నాం అనమాట. ఇది ఇండోర్ ఈవెంట్. సాషాతో పాటు మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఈ అబ్బాయి బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ గర్ల్. సాషా తన గిఫ్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి ప్రజెంట్ చేసి ఇంకా జిమ్ ఏరియాకి వచ్చేసిందనమాట. ఇది ప్లే ఏరియా ఇదంతా. ఇక్కడ జిమ్ యాక్టివిటీస్ అవన్నీ అవుతుంటాయి కిడ్స్ కోసము. ఇంకా సాషా స్టార్ట్ చేసింది ఆడడము. నాకు అంత ఐడియా లేదు వీళ్ళు ఇక్కడ బయట ప్లే ఏరియాలో చేస్తున్నారని. బయటని తెలుసు కానీ ఇలాగ ఉంటుందని తెలీదు. పాపం కొంచెం ఫ్రాక్ వేసేసరికి ఇబ్బంది ఫీల్ అయింది, కానీ స్టిల్ బాగానే ఆడుకుంది సాషా. ఇక్కడ కిడ్స్ అందరూ ఇలాగా ఆడుకుంటున్నారు. చాలా చాలా ఎంగేజ్ అయ్యారని చెప్పచ్చు. సాషా కూడా చాలా నచ్చింది. సాషా అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంది. ఇలాగా స్నాక్స్ అవి ఇచ్చారనమాట కిడ్స్కి. కొంచెం స్నాక్స్ తిని మళ్ళీ బ్యాక్ టు ప్లే ఏరియా అనమాట. ఏ స్పేస్ కూడా చాలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఫుడ్ కోసం సపరేట్ రూమ్ ఉంది అండ్ ఇలాగ ప్లే ఏరియా ఉండడము బాగా నచ్చింది కిడ్స్కి. ఓవరాల్గా ఇదైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు అండ్ తనకి. తను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా ఫుల్గా ఎంజాయ్ చేసింది. చాలా సంతోషంగా గడిపిందని చెప్పాలి. ఈ పార్టీ అంతా ఈ జిమ్ ఏరియాలో అయిందనమాట. ఇక్కడ పిల్లలందరూ ఇలాగ నాన్ స్టాప్గా జంపింగ్, బౌన్సింగ్ అండ్ స్లైడింగ్ చేస్తూ ఆడుకున్నారు. సాషా ఇక్కడ ఉన్న టైం అంతా తన డే కేర్ ఫ్రెండ్స్తో ఇలాగ నవ్వుతూ పరిగెడుతూ జంప్ చేస్తూ ఎంజాయ్ చేసింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కట్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అక్కడ ఉన్న డెలిషియస్ పిజ్జా అండ్ కేక్ ఇంకా బోలెడ్ స్నాక్స్ ఉన్నాయి. అవన్నీ కిడ్స్ తినేసి మళ్ళీ ఇటు వచ్చారనమాట. ఇలాగా మన పిల్లలు రోజు కలిసే వాళ్ళతో ఆడుకోవడము అండ్ వాళ్ళ పేరెంట్స్ని మనం కలవడము చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరెవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఎప్పుడో డ్రాప్ చేస్తుంటారు. వీ నెవర్ గెట్ టు మీట్ దెమ్. ఆ పేరెంట్ మీటింగ్స్ అవి అవుతుంటాయి, కానీ మేము హార్డ్లీ వెళ్తాం అనమాట. దానికి కూడా మనకు అన్నిసార్లు కుదరదు. సో ఇట్ ఈస్ గుడ్. మేము వేరే కిడ్స్ పేరెంట్స్తోని మాట్లాడుతూ అలాగే ఎంగేజ్ అయ్యామన్నమాట. చాలా బాగా అనిపించింది. టయర్డ్ అయిపోతుంది, కానీ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు సాషాకి. ఇలాగా జంప్ చేస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ. చూడండి అసలు సాషా అగ్రెసివ్గా ఎగురుతుంది. ఇంకా వాళ్ళకు హ్యాపీనెస్ కదా, ఆడుకొనివ్వాలి అని చెప్పేసి మేము కూడా వదిలేసాము. ఇక్కడ కిడ్స్ మోస్ట్లీ ఒంటరిగానే ఉంటారు కదా. ఇప్పుడు సాషా సింగిల్ బేబీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇలాగా ఒకతే ఆడుకుంటుంది మాతో టైం స్పెండ్ చేస్తూ. డేకేర్కి వెళ్ళి వచ్చాక అంత టైము మాతోనే. ఇలాగా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం చాలా నచ్చింది. రెగ్యులర్గా స్లైడ్ చేయడం సాషాకి ఇష్టము. సో అది పిక్ చేసుకున్నాను అనమాట. చాలాసేపు స్లైడ్ చేశాక ఇక్కడ ఏదో యాక్టివిటీ చేస్తున్నారు వేరే పేరెంట్స్ అని చెప్పి తీసుకెళ్తే, వాళ్ళు చేసేదే కావాలని చెప్పి అడిగింది వాళ్ళ నాన్నని. ఇంకా చేసేదేం లేక వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాము. వద్దు, నువ్వు చేయలేవు, వాళ్ళలాగా మనకు ఆ డ్రెస్ కూడా సరిగ్గా లేదంటే అస్సలు వినలేదన్నమాట. అలిగే మరి నేను చేస్తా, నేను పైకి ఎగురుతా అంటుంది. అంటే బేసిక్గా ఒకేసారి కూడా ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం కదా అని కొంచెం ఆలోచించామన్నమాట. ఏడ్చి అలిగి పెట్టి ఫైనల్గా ట్రై అయితే చేసింది. స్పోర్ట్స్ అంటే ఆశకి చాలా ఇష్టం. పార్క్ వెళ్తే కూడా ఇలాగా క్లైంబ్ చేసేవి అవి యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది. క్లైంబ్ చేసి స్లైడ్ చేయడానికి ఉండే పార్క్కే వెళ్దామని చెప్తుంది అనమాట. స్టేర్స్ ఎక్కి చేయాలంటే దానికి బేసిక్గా నచ్చదు. ఇక్కడ ఉన్న అబ్బాయి సోహన్ అంటే సాషాకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. సో అందుకే కలిసి ఆడుకుంటున్నారు. నో జంపింగ్ అని వాళ్ళ నాన్న అంటే, వాళ్ళ నాన్నకి నో జంపింగ్ అని చెప్తుంది ఇక్కడ. ఈ బౌన్సింగ్ ఏరియాలోనే చాలా చాలాసేపు ఉందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటుంటే ఇద్దరు మిమిక్ చేసుకుంటున్నారు ఎలా చేయాలని చెప్పి. వెళ్దామంటే అసలు మా వైపు కూడా రావట్లేదు. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ఇది వాళ్ళ టైం కాబట్టి వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి. ఎగురుతూనే ఉంది. అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని షాక్ అయ్యాం మేమైతే. ఇంకా అంతే కదా, ఈ ఏజ్లో కిడ్స్ చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉండడమే ఒక ఎందుకు మంచిది అంటారు కదా. సో
ఇంకా వాళ్ళ అల్లరిని మనం చూస్తూ ఉండాలి. ఈ ఇన్‌ఫ్లేటెడ్ దాంట్లో అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు అందరూ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా. అసలు సాషా అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంక మేము రాము ఇంటికి, ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. సాషా బిజీగా ఆడుకుంటుందని వాళ్ళ నాన్న ఇక్కడ బర్త్‌డే బాయ్‌తో ఆడుకుంటున్నాడనమాట. బుడ్డోడు బాగా ఎంజాయ్ చేశాడు ఆ చిన్న బెలూన్ పట్టుకొని. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. సాషానేమో చాలా బిజీగా ఉంది అక్కడ జంపింగ్ చేసుకుంటూ. ఇంకా ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు లీవ్. సాషాని వచ్చేయమనగానే పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ నాన్న చేతుల్లోకి. వావ్! సాషా అయితే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ బర్త్‌డే పార్టీ. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం. మా సిటీలో ఈ ఆరెంజ్ బెలూను ఫేమస్ అనమాట. ఆరెంజ్ జ్యూస్ కోసము. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంతవరకు తాగలేదు. ఐ హర్డ్ డిఫరెంట్ స్టోరీస్. కొంతమంది బాగుందంటారు, కొంతమంది అసలే బాగోదంటారు. సో, ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు ట్రై ఇట్. బట్ ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఇంత దూరం ఎలాగో వచ్చాం కాబట్టి ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ దగ్గరే ఉంటాయన్నమాట. ఇంకా గ్రోసరీస్ అవి పిక్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. Hope you all like this video. Please do like, share and subscribe to our channel and keep watching our channel for more videos. Thank you.